హాయ్ మ్యామ్. హాయ్. మూవీ ట్రైలర్ ఎట్లా ఉంది మ్యామ్? మూవీ ట్రైలర్ చాలా బాగుంది. సో ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీని దాన్ని మన తెలుగు ఆడియన్స్ కోసం ఆర్కే ఫిల్మ్స్ వాళ్ళు తెలుగు రైట్స్ తీసుకొని తెలంగాణలో అండ్ ఆల్సో దుబాయ్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. లేడీ ఓరియంటెడ్. లక్ష్మీ రాయ్ ఈజ్ అ లీడ్ రోల్ హూస్ ప్లేయింగ్ 3 different క్యారెక్టర్స్. ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ సడన్గా చూడంగానే మీరే మూవీ హీరోయిన్ అంటే సేమ్ పోలికలు అట్లా కనిపించేసరికి 1 second నేను పోల్చుకున్నా, ఓకే తిను హీరోయిన్ అయితే కాదు. సో అంటే దగ్గరగా ఉన్నారు మీరిద్దరు. సో మీకు ఎట్లా ఎవరైనా ఇలా చెప్పారా మీకు? లేదండి, లక్ష్మీరాయ్తో ఎప్పుడు నాకు రిజంబ్లెన్స్ ఉందని ఎవరు చెప్పలేదు. యాక్చువల్లీ ఇది లేడీ మూవీ కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫైటింగ్స్ కానీ, అంటే తను ఒక లేడీ కదా, సో బాడీ ఇంజరీస్ అయితే అయ్యే ఉంటుంది కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఒక లేడీ ఇలాంటి మూవీ తీయడం? డెఫినెట్గా ఇట్ ఈస్ రిస్కీ ఫిజికల్లీ, బట్ అంతకు తగినంత జాగ్రత్తలు తీసుకొని ఉండి కేర్ఫుల్గా చేసి ఉంటారు. బట్ ఇట్ ఈస్ క్వైట్ హార్డ్ ఫర్ ఎ విమెన్ టు డూ ఆల్ దోస్ 8 fights ఉన్నాయంట మూవీలో. సో అంటే ఇలాంటి చక్కటి మూవీ మనం ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. సో మీరేం చెప్పి? డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ క్రూ అండ్ తెలుగు ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చాలి. ప్రొడ్యూసర్కి చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ట్రైలర్ ఎట్లా ఉంది మ్యామ్? చూసారు కదా? చూసానండి. ఝాన్సీ ఐపీఎస్ చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు చూసారు కదా. ఇంతకుముందు విజయశాంతి గారు చూశారు. సో ఇప్పుడు లక్ష్మీరాయ్ గారిని చూస్తే సేమ్ ఆ ఫిలిం గుర్తొస్తుంది. అంటే ఒక లేడీ అంటే దాదాపు 8 fights ఉన్నాయంట. సో ఒక లేడీ, ఓకే మీకు ఈ ఛాన్స్ వస్తే మీరు చెయ్యగలరా? డెఫినెట్లీ చేస్తానండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ రోల్. ఈ రోజుల్లో లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ రావడం చాలా కష్టంగా ఉన్నాయి. నాకు వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ. అంటే బాడీ ఇంజరీస్ కూడా అవుతాయి కదా ఫైట్ సీన్స్ అంటే, సో ఎట్లా ఫేస్ చేస్తారు? చేస్తానండి. మూవీ కోసం తప్పదు, చేస్తా. ఐ విల్ డూ. హీరోయిన్ గాని మన హ్యాట్సప్ చెప్పాల్సింది. యా రియల్లీ చాలా బాగా చేస్తారు. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ నాకు ఈ క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తాను. యాక్చువల్లీ ఇది తమిళ్లో సూపర్ హిట్ అయింది. సో తెలుగులో కూడా హిట్ అయింది. మనకి ఇంత చక్కటి మూవీ మన ముందుకు తీసుకొని ఐఎమ్ సో హ్యాపీ. సో యూ తెలుగులో ఇలాంటి మూవీస్ చూసి చాలా రోజులైంది. తప్పకుండా ఇలాంటి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ మూవీస్ మలయాళంలో అండ్ తమిళ్లో ఎలా హిట్ అయిందో తెలుగులో కూడా సేమ్ అంతే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్, నమస్తే. మూవీ ట్రైలర్ చూసా చాలా బాగుంది సార్. ఒక లేడీ అంటే ఈ రోజులో హీరోయిన్ ఎట్లా కూడా అలా ఫైట్ చేయదు. ఆల్మోస్ట్ 8 fights ఉన్నాయి. చాలా గ్రేట్. ఇలాంటి మూవీ తెలుగులో తీసుకురంచినందుకు చాలా థ్యాంక్స్ సో మచ్ సార్. దానికి మా ఏఎం రత్నం గారి స్ఫూర్తి. ఎందుకంటే ఆయన కర్తవ్యం సినిమా విజయశాంతి గారితో చేశాడు. విజయశాంతి గారు ఆ సినిమాతోటి సూపర్ స్టార్ అయింది. కాబట్టి అలాంటి సినిమా ఇది. లక్ష్మీరాయ్ కూడా సేమ్ అట్లాంటి క్యారెక్టర్, పోలీస్ ఐపీఎస్ క్యారెక్టర్ ఒకటి, అలాగే ఒకటి గ్లామర్, ఒకటి వీధిరేవుడిగా, ఇట్లా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను సినిమా చూసి ఆల్రెడీ తమిళ్లో హిట్ అయింది కాబట్టి చూసి తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. మేము కూడా మహిళలం కూడా తక్కువేం కాదని చూపించే రకంగా ఉంటుంది సినిమా. కాబట్టి తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. మా రాజశేఖర్ రెడ్డి అన్న మంచి ప్రొడ్యూసరు, వారు మా ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ మెంబరు, వారు కూడా నాకు సలహా ఇచ్చిన అన్న ఇది బాగుంటుంది వైసా మీరు తీసుకోండి, డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పడం వల్ల సినిమాకి 100% హిట్. ఆల్రెడీ మేము నిన్న జస్ట్ పేపర్లో ఆడేస్తేనే 50 థియేటర్లు వచ్చినాయి. ఇంకా రేపు ఎల్లుండినే దాదాపు ఎన్ని థియేటర్లు కావాలని అన్ని థియేటర్లు దొరికేటట్టున్నాయి. నేనే లిమిటెడ్గా తీసుకుంటాను మంచి మంచి థియేటర్లు. ఇప్పుడు ఏఎంబి అని, AAA అని, లక్ష్మీకళ, ఇట్లా సుదర్శన్ 35 మెయిన్, ఇట్లాంటి మంచి థియేటర్స్ కలిపి తీసుకొని సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూస్తే అరే మంచి సినిమాని చూసామని ఒక మంచి ఫీల్ కలుగుతుంది ప్రేక్షకులకి. తప్పకుండా ఈ సినిమాని ఆదరించండి. లక్ష్మీరాయ్ చేసిన నటన చూడండి. పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులు కూడా నేను మరీ కోరుతున్నా. ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో రాలే, ఎప్పుడో చాలా రోజుల క్రితం వచ్చింది కర్తవ్యం. ఆ బేస్లోనే ఉంటుంది సినిమా. అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఇప్పుడు ఉండే యూత్కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మాకు మంచి డబ్బులు వస్తే ఇంకా మంచి సినిమాలు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీ ట్రైలర్ అయితే చూసాము. సో నాకైతే ఒక లేడీగా వావ్, ఇలాంటి మూవీ చాలా రోజులు ఒక లేడీ ఇట్లా చేసింది. నాకే ఒక
నేను కూడా ఫైట్ చేసేయాలి, ఇలా సిచ్యువేషన్ రాకూడదు అని అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది సార్? చాలా చాలా బాగా అనిపించింది. అంటే ఒక లేడీ 3 పాత్రలలో వస్తూ సొసైటీలో ఏ పాత్రను ఏ విధంగా ఫేస్ చేయాలన్నది ఒక కాన్సెప్ట్ అక్కడ కనబడుతుంది అనమాట. సో విష్ ఆల్ ద బెస్ట్, చాలా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.